in Moscow in 1995. నేను బ్రహ్మకుమారిస్ కోసం 1995లో మాస్కోలోనే తెలుసుకున్నాను. And before that, I had good education, good family, good job, cozy flat, but still something was missing in my life. ముందు కూడా నాకు మంచి లైఫ్ ఉండేది, అంటే మంచి ఇల్లు అన్నీ ఉండేది, మంచి రిలేషన్స్ ఉండేవి, అన్నీ ఉండేవి, కానీ ఏదో తక్కువ ఉంది అని అనిపించేది. I asked why world is such, why people are such, and some people said that you are born out of your time. You should have lived in some previous ages. This world is not for you. And I felt helpless that I can't change this world. నాకు అనిపించేది ఈ మనుషులు ఎందుకు ఇలా ఉన్నారు, భగవంతుడా నాకు ఎందుకు ఇలాగా ఉంది అని చెప్పేసి. అయితే కొంతమంది అన్నారంట, నువ్వు ఇక్కడ జన్మ తీసుకునేదానికి కాదు, ఎప్పుడో ముందు అంటే లైక్ ప్రీవియస్ ఇయర్స్లో ఎప్పుడో జన్మ తీసుకోవాల్సింది అని అనేవారు. That nothing is in my hands. నా చేతిలో అప్పుడు ఏది ఉండేది కాదు. And in Brahmakumaris, I had the slogan, if you want to change the world, start with yourself. And I started. బ్రహ్మకుమారిస్లోని ఒక స్లోగన్ ఉంది కదా, ముందు మిమ్మల్ని మీరు పరివర్తన చేసుకున్నట్లయితే మొత్తం ప్రపంచం అంతా కూడా పరివర్తన అయిపోతుంది. సో స్వయం నేను పరివర్తన చెందడం స్టార్ట్ చేశాను. And I got the experience that when I change my awareness, my attitude, my vision, then situations around me start changing. ఎప్పుడైతే నా దృష్టి, నా ఆలోచనలు మొదలైనవన్నీ నేను పరివర్తన చేసుకున్నానో నా పరిస్థితులన్నీ కూడా మారిపోయాయి. If I have a habit to sulk, there will always be people who offend me. If I have a habit of giving, sharing, there will always be situations when I can help anyone. అయితే ముందు చాలా మంది నన్ను దుఃఖపెట్టే లాంటి పీపుల్ ఉండేవారు. అయితే ఎప్పుడైతే నేను ఇతరులకి ఇవ్వడం, అంటే అందరికీ సహయోగం ఇవ్వడం అవి స్టార్ట్ చేశాను. And many things are in my hands. సో మొత్తం అంతా కూడా ఎప్పుడైతే నేను నా నుంచి పరివర్తన చేసుకున్నానో, స్వయం పరివర్తన చేసుకున్నానో, అప్పుడేంటి మొత్తం అంతా కూడా నా కంట్రోల్లోనే ఉంటుంది కదా. And there is a very short story. A boy came to the sun and he asked, "Oh, the sun, have you ever seen the darkness?" అయితే ఒక కథ చెప్తాను. ఒక అబ్బాయి అంట సూర్యుడి దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఓ సూర్యదేవ, ఏంటి ఇలాగా ఎక్కడైనా ఉందా అని చెప్పి. And the sun said no, and a boy said, "Do you want to see?" And the sun said, "Yes, I want to see the darkness. It should be very interesting." అయితే ఆ అబ్బాయి అడిగాడు అంట సూర్యుడికి, నువ్వు ఎప్పుడైనా అంధకారాన్ని చూసావా అంటే సూర్యుడు అన్నాడు, నేను ఎప్పుడు కూడా చూడలేదు అని చెప్పి. And the boy say, "I know one very dark basement. Come, I will show you." అయితే అబ్బాయి చెప్పాడంట, బేస్మెంట్ కిందన, అంటే అపార్ట్మెంట్ కింద ఉంటుంది కదా, అక్కడికి రండి, నేను మీకు చూపిస్తాను అంధకారం. And when the sun entered this dark basement, it said, "Where is darkness?" అయితే సూర్యుడు ఎప్పుడైతే ఆ బేస్మెంట్ కి వెళ్ళాడో అక్కడ అడిగాడు సూర్యుడు, ఇక్కడ అంధకారం ఎక్కడుంది అంటే, మరి సూర్యుడు అక్కడికి వెళ్ళిపోతే అక్కడ అంధకారం ఉండదు కదా, వెలుగు ఉంటుంది. And Raj Yoga gives power to choose your role and to play your role. రాజ్యోగం ఏంటి నేర్పిస్తుందంటే మనం ఎలా వ్యవహరించాలి, మన పాత్ర ఏంటి అనేది తెలుపుతుంది. And I understood that to transform
to change the world is not my personal task. This is the task of God, but I can help him by my self-transformation. Thank you. విశ్వ పరివర్తన అనేది నా పని కాదు, అది భగవంతుడి పని. కానీ మొదట స్వయం నేను పరివర్తన అవ్వాలి. Thank you so much, Sister Victoria.